అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈరోజు నా సప్త శనివారం వ్రతంలో మరో ముఖ్యమైన రోజు అనమాట. ఫైనల్లీ 7th వీక్ అయితే వచ్చేసాము. అయితే ఈ వ్లాగ్లో అసలు మనం పూజ ఎలా చేసుకున్నాము, డెకరేషన్ ఎలా చేసాము, పూజ కోసం నేను ఎలా రెడీ అయ్యాను, ఈ వారం పూజలో 7 జంటల్ని గెస్ట్గా పిలిచాము కదా, సో దేవుణ్ణి కూడా ఎలా రెడీ చేసుకున్నాము, ఎన్ని రకాల వంటలు చేసాము, అవన్నీ ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని వీడియో అప్డేట్స్ రెగ్యులర్గా మీకు రావాలనుకుంటే గంట సింబల్ని మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను మాత్రం ఇక్కడ పిండి దీపాలని రెడీ చేసుకుంటున్నాను. ఈ వారం ఎలాగైనా సరే 7 పిండి దీపాలు పెట్టాలని అనుకుంటున్నాను. అరే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయింది కదా, సో దాని స్కూల్ టైమింగ్స్ కానీ అండ్ స్కూల్ డేస్ కానీ చేంజ్ అయిపోయాయి. బిఫోర్ అయితే మండే టు ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఉండేది. ఇప్పుడు మండే టు సాటర్డే మార్నింగ్ అవర్స్లో స్కూల్ అనమాట. నేను అక్కడ పని చేసుకుంటుంటే మధ్య మధ్యలో వచ్చి టీజ్ చేస్తుంది నన్ను. ఈ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి మా వారికి హాలిడే ఉంటుంది, సో తను డ్రాప్ చేయడానికని వెళ్ళారు. ఇప్పుడు ఇంకా స్వామివారి అలంకరణ ఈ వారమే కాదు, ప్రతి వారం సేమ్ ఎంతో నిష్టగా ఎలా అయితే ఫస్ట్ వీక్ నుంచి చేస్తూ ఉన్నానో ఇప్పటి వరకు అదే భక్తి శ్రద్ధలతో నా పూజ అయితే కంటిన్యూ అయింది. మధ్యలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండే, అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే, అయినా సరే నేను యథావిధిగా పూజను చేసుకుంటూనే వచ్చాను. ముందుగా స్వామివారి పటాన్ని, వినాయకుడిని, అమ్మవారిని నీటితో తుడిచేసి పసుపు కుంకుమ గంధాలతో మంచిగా బొట్లు పెట్టేశాను. ప్రతి వారం స్వామివారి కోసం అయితే పీఠాన్ని తీసుకునేదాన్ని, కానీ ఈసారి కొంచెం పెద్దగా నేను టేబుల్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ పూలతో డెకరేట్ చేద్దామని చెప్పేసి. అయితే ఈ రోజు ఇంటి గుమ్మం ముందు నేను ఒక కలశాన్ని కూడా పెట్టుకున్నాను. నీళ్లతో ఉన్న కలశం పెట్టడం వల్ల ఇంట్లోకి శుభం ఐశ్వర్యం వస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, సో ఇలా పెట్టుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని కూడా భావిస్తారు. నేనైతే కలశాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా ఇంటి గుమ్మం ముందు నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకున్నాను. కలశంలోకి శుభ్రంగా ఉన్న నీటిని తీసుకోవాలి. అందులో 1 రూపీ కాయిన్, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, వీలుంటే పువ్వులు లేదా తులసాకులు వేసి ఇలా గుమ్మం ముందు పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. సో నేనైతే పూజ చేసుకున్నప్పుడు రెగ్యులర్గా ఇలా పెట్టుకుంటూ ఉంటాను. నేను పూజ పెట్టుకున్న ఫస్ట్ వీక్ నుంచి రావడానికని ట్రై చేస్తుందమ్మా, కానీ అస్సలు వీలు కుదరలేదనమాట. సో ఈ వారం ఇక్కడ ఉండడం నాకు ఇంకా బాగా అనిపించింది. అంటే ఇక్కడ తులసి మాల దొరకడం కొంచెం కష్టం అనమాట. సో నేను ఏ వారం అయితే పూజ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి టిల్ 7 వీక్స్ వరకు కంప్లీట్గా తులసి మాలలతో స్వామిని అలంకరించాను. సో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని కోరుకుంటున్నాను. తులసి మాల అంటే స్వామివారికి ఎంతో ప్రియమైనది కదా, సో నేను ఈ పూజలో అది ఎలా మిస్ చేసుకోగలను. ఇంకా ముందుగా దీపం వెలిగించి స్వామివారిని నమస్కరించుకొని, నా దగ్గర సప్త శనివారం బుక్ ఉంది కదా, సో ఆ బుక్ని ముందు పెట్టుకొని ఫోన్లో మంత్రాలు పెట్టుకొని అలా నేను పూజ అనేది చేసుకునేదాన్ని. ఇంకా పూజలో మెయిన్ పార్ట్ వచ్చేసి ధూపం అనమాట. నాకు ధూపం ఇస్తున్న ప్రతిసారి అదేదో గుళ్ళో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మాత్రం. ఇంకా ఈరోజు సాయంత్రం పూజ కోసం మనం ఇన్వైట్ చేసిన గెస్ట్ల కోసం కొన్ని నైవేద్యాలు, ప్రసాదాలు అయితే రెడీ చేయాలి కదా. ఈ వారం కంప్లీట్లీ మా వారి కొలీగ్సే వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అందులో కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని డిషెస్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇక్కడ అమ్మ పులిహోర, దద్దోజనం, సాంబార్, వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మిగతా రెసిపీస్ కోసం అని చెప్పేసి ఈ అన్నయ్య వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. మా పక్కింట్లో ఉంటారు, అప్పుడప్పుడు మన వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటారనమాట. ఈ వారం కూడా నేను 9 రకాల నైవేద్యాలని స్వామివారికి పెడుతున్నాను. మనం ఆచితూచి శుచి శుభ్రతలతో చేసుకోవాలి. ఎలాంటి ఐటమ్ని మనం టేస్ట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై, సాంబార్ కాంబినేషన్లో బాగుంటుంది. సో కొంచెం క్రిస్పీగా కార్న్ఫ్లవర్ వేసి చేద్దామని చెప్పి చేస్తున్నాము. ఫ్రై కదా, సో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, కానీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మనం ఆలోచించాలన్నమాట. ఇంకా కిచెన్ సెటప్ అంతా మేము బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, ఒక స్టవ్ తీసుకున్నామని చెప్పేసి అది కిచెన్లో పెట్టుకోవడం కుదరదనమాట, స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా బయట బాల్కనీలో పెట్టేసి అలా బెడ్షీట్లతో కవర్ చేసేసాము. సో చాలా ఈజీగానే అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట ఈ క్వాంటిటీతో మేము వంట చేయడం ఇంట్లో. సో వచ్చే
గెస్ట్‌లకి ఇవంతా సరిపోతాయా? తక్కువైతాయా? అని చెప్పేసి నా మైండ్‌లో చాలా క్వెషన్స్ ఉండే. బట్ ఎనీవే వాళ్ళిచ్చిన క్వాంటిటీ కంటే నేను ఇంకొంచెం ఎక్స్‌ట్రాగానే చేయించాను. ఎందుకంటే ఎక్కువైనా పర్లేదు కానీ అస్సలు తక్కువ అవ్వొద్దు అని. ఇంకా వచ్చే గెస్ట్‌లకైతే బట్టలు పెడదామని అనుకున్నాం కదా! మనం ఆల్రెడీ షాపింగ్ చేశాము. లేడీస్ కోసం అని చెప్పేసి శారీస్ తీసుకున్నాము. అండ్ జెంట్స్ కోసం అని చెప్పేసి టవల్స్ తీసుకున్నామన్నమాట. లేడీస్‌కి శారీస్‌తో పాటు పసుపు, కుంకుమ తాంబూలం ఇవ్వాలి కదా! అవొచ్చేసి నేను కస్టమైజేషన్ చేయించాను ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఇంకా అవన్నీ పనులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్నానం చేసేసి పూజ కోసం నేను ఇలా రెడీ అయ్యాను. ఫస్ట్ టైం నేను పూజలో ఇలా కూర్చుంటున్నాను. నేను అమ్మ కట్టుకున్న ఈ చీరలొచ్చేసి మేము లాస్ట్ ఇయర్ దసరాలో అమ్మవారి చీరలు తీసుకున్నామన్నమాట. సో ఇంతకంటే బెస్ట్ టైం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఇప్పుడు కట్టుకున్నాము. ఎలా ఉంది అలంకరణ? స్వామివారు చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు కదా! నా దగ్గర ఉన్న కొన్ని రకాల పువ్వులతో ఇలా అలంకరించాను. ఉదయం పూజలో దీపారాధన పిండి దీపాలతో చేస్తాం కదా! సాయంత్రం మాత్రం నార్మల్ దీపాలతో దీపారాధన చేసుకోవడమే. ఈరోజు పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది మనసంతా. ఇంకా తయారు చేసిన నైవేద్యాన్నంతా ఒక శుభ్రమైన ప్లేట్లోకి పెట్టి పక్కనే పండ్లు నీళ్లు కూడా ఉంచాము. స్వామివారి ముందు నైవేద్యాన్ని పెట్టి దీపం వెలిగించి గంట మోగిస్తూ ప్రార్థన చేశాము. ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ భక్తితో ఆ కొబ్బరికాయని కూడా కొట్టేశాను. కొద్దిసేపు అలా నైవేద్యాన్ని స్వామి దగ్గర ఉంచి తర్వాత ప్రసాదంగా మనం తీసుకుంటాం కదా! సో ఎలాగో ఈరోజు మనం ఫాస్టింగ్ ఇప్పుడే తినకూడదు. ఇంకా అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టేశారనమాట. సో ఈ రోజంతా హడావుడి కదా! సో కొంచెం బిజీ ఉండే. హారన్ అంతగా దగ్గర తీసుకొనే లేదు. అసలు టైమే స్పెండ్ చేయలేదు. మా హర అయితే అలిగింది నాతో. మా హరం ఎలా ఉంది? ముద్దుగా ఉంది కదా! సో ట్రెడిషనల్ వేర్‌లో చాలా బాగుంటుంది హర మాత్రం. దీనికి ఎందుకో కానీ ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం. భోజనం అనేది జంటలుగా కూర్చొని తింటే మంచిదని అనుకున్నాను. కానీ వీలు పడలేదన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి జెంట్స్ తినేశారు. నెక్స్ట్ పిల్లలకి పక్క రూమ్‌లో పెట్టాము. ఇంకా లాస్ట్‌లో లేడీస్ కూర్చున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం, పసుపు కుంకుమలతో పాటు నేను బట్టలు కూడా పెడుతున్నాను. బట్టలు అనేవి కంపల్సరీ ఏం కాదు. సో మన స్థాయిని బట్టి మనం అనుకున్న దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఫస్ట్ వీక్ నుంచి 6th వీక్ వరకు తాంబూలంలో నేను బ్లౌజ్ పీస్ పెట్టి ఇచ్చేదాన్ని అనమాట తాంబూలాన్ని. బట్ కానీ ఈసారి 7th వీక్ నేను బట్టలు పెడదాం అనుకుని ముందే ప్లాన్ చేసుకున్నాను. అందుకని ఇలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఈ వారం. అందరికీ తాంబూలం ఒకే విధంగా ఇచ్చాను. కానీ కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి ఈ వీడియోలో. ఈ తాంబూలం జస్ట్ తాంబూలం మాత్రమే కాదు. ఇలా ఇవ్వడం ద్వారా మనకు పుణ్యము, వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు కూడా వస్తాయి అన్నమాట. ఇవాల్టితో నా సప్త శనివారం వ్రతం విజయవంతంగా పూర్తయింది. ఈ 7 వారాల ప్రయాణం నాకు చాలా ప్రత్యేకం. ప్రతి శనివారం భక్తితో నమ్మకంతో చేసిన ఈ వ్రతం నాకెంతో మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇచ్చింది. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుని కృపతో అన్ని సజావుగా పూర్తయ్యాయి. ఈ పూజలో అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ నా తోడుగా ఉన్నారు. సో అందువల్లనేనేమో ఇంత సక్సెస్ఫుల్గా ఈ పూజను నేను కంప్లీట్ చేసుకోగలిగాను. ఆ వెంకటేశ్వరునితో పాటు ఆ శనిదేవుని కృప కూడా మా మీద, మా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.